గాయపడ్డ వాళ్ళందరూ ప్రస్తుతం రుయా అలాగే స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రుల వద్ద అంబులెన్స్ల మోత క్షతగాత్రుల బంధువుల రోదర్లతో రుయా హాస్పిటల్ ప్రాంగణం వద్ద దయనీయ పరిస్థితి నెలకొంది. ప్రెజెంట్ రుయా హాస్పిటల్ దగ్గరే మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. రాజు, ఎలా ఉంది క్షతగాత్రులందరూ పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? కోలుకున్నారా? వాళ్ళ బంధువులు ఏమంటున్నారు? అంటే ప్రస్తుతం నేను తొక్కిసలాటలో గాయపడ్డవారు దాదాపుగా 38 మంది తిరుపతి రుయా ఆసుపత్రిలో ఉంటే మరో 14 మంది స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంది. కొద్దిమంది శ్వాస ఆడకపోవడం, అంటే తొక్కిసలాట సమయంలో తీవ్రంగా గాయపడ్డ వారికి శ్వాస అందకపోవడంతోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే బాధిత కుటుంబాలు మాత్రం ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నాయి. ఇప్పటివరకు కూడా లావణ్య, వైజాగ్ సంబంధించిన లావణ్య, కంచర్లపాలెం వైజాగ్ శాంతి 35 ఏళ్ళు, మెల్లిగా సేలం తమిళనాడు, బాబునాయుడు రామచంద్రాపురం నరసరావుపేటకు సంబంధించిన వాళ్ళు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందితే స్విమ్స్లో రజనీ, నిర్మల ఈమె తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళు 6 చనిపోయినట్టుగా ఇప్పటికే నిన్నటికే టీటీడీ ఈవో ప్రకటన జారీ చేశారు. మరోవైపు టీటీడీ ఈవోతో పాటు అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది ఒకవైపు. మరోవైపు ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగానే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి తిరుపతికి వస్తున్నారు. ఘటన జరిగిన తీరును పూర్తిగా తప్పుపడుతున్న పరిస్థితి. అసలు అధికార యంత్రాంగంలో అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల జరిగిందా, లేదంటే నిర్లక్ష్యం ప్రధాన కారణమా అన్న దానిపై ఇప్పటికే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎంక్వైరీకి కూడా కాల్ఫర్ చేశారు. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనం టోకన్ల జారీ మాత్రం సాఫీగా అన్ని కేంద్రాల్లో జరుగుతుంది. దాదాపుగా 1,20,000 టికెట్ ఇవ్వాలని టీటీడీ ముందుగా భావించింది. కాబట్టి 9, 10, 11 అంటే ఈ కంటిన్యూస్గా 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు, అంటే 9వ తారీఖే టికెట్ జారీని నిరంతరాయంగా 1,20,000 టికెట్ ఇచ్చిన తర్వాత కౌంటర్ను క్లోజ్ చేసి తిరిగి 13వ తారీఖు నుంచి రోజువారీగా 40,000 టికెట్లు ఇవ్వాలని టీటీడీ భావించింది. అయితే ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన నిన్న రాత్రి చోటు చేసుకోవడంతో ఈరోజు ఉదయం ఇవ్వాల్సిన టోకన్లు నిన్న రాత్రి 9 గంటల నుంచే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కౌంటర్ల దగ్గర సాఫీగానే టోకన్ల జారీ ప్రక్రియతో కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరైతే తొక్కిసలాటలో గాయపడ్డ వాళ్ళు మాత్రము వైద్య సేవలు, మెరుగైన వైద్య సేవలతో నిన్న నుండి చిత్తూరు జిల్లా కలెక్టర్, తిరుపతి జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, ఉన్నతాధికారులు అందరూ కూడా ఆసుపత్రి దగ్గరే ఉన్నారు. ప్రభుత్వము నిన్నటి నుంచి కూడా ఈ ఘటన చాలా సీరియస్గా తీసుకున్న నేపథ్యంలోనే ఘటనపై ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు క్షతగాత్రులను పరామర్శించేందుకు నేరుగా ముఖ్యమంత్రి రావడంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా 6 చనిపోయారని చెప్పేసి అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలోనే మరికొద్ది మంది, అంటే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వీళ్ళు తిరుపతి రుయా ఆసుపత్రిలో 38 మంది ఉంటే 14 మంది స్విమ్స్ ఆసుపత్రిలో ఉన్నారు. అంటే వీళ్ళ పరిస్థితిలో కొద్దిమంది కండిషన్ క్రిటికల్గా ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటి వరకు కూడా మృతుల సంఖ్య పెరగలేదు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కోలుకుంటున్నారు. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి వచ్చినటువంటి భక్తులు ఈ ఘటనలో చనిపోవడం అన్నది ఒక దురదృష్టకరమైన సంఘటనగానే టీటీడీ ప్రకటించింది. మరోవైపు ప్రభుత్వం కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. రైట్ రాజు, సో అవి అప్డేట్స్. రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి గురించి బంధువులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే మధ్యాహ్నం 12 గంటలకి తిరుపతికి వెళ్ళబోతున్నారు చంద్రబాబు. సో క్షతగాత్రులను అక్కడ పరామర్శిస్తారు. ఘటనకు సంబంధించి ఒక సమీక్ష కూడా చేయబోతున్నారు. బైరాగి పట్టణంలో టీటీడీ ఎంజీఎం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం 6 పాలిట మృత్యు ప్రాంగణమైంది. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం ఊహించని రీతిలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 భక్తులు మృతి చెందారు. మృతుల్లో 5 మహిళలు ఉన్నట్టుగా గుర్తించారు. ఇప్పటికే తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీతో సీఎం సమీక్ష నిర్వహించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ముందు జాగ్రత్త చర్యలో విఫలం కావడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తంగా బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అన్నారు. కౌంటర్ల నిర్వహణ, భద్రతపై పునః సమీక్షించాలని ఆదేశించారు
సీఎం. అండ్ ఇవాళ తిరుపతికి వెళ్లబోతున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతికి చేరుకోబోతున్నారు. రుయా అలాగే స్విమ్స్ లో బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం టీటీడీ ఈవో అలాగే అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. పోలీస్